అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నిన్న గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే బీజేపీలో ఒక ముసలం అనేది ఒక కొలికి వచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది. అధ్యక్ష పదవి ఆశించి గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి, లేకపోతే బీజేపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల మీద, లేకపోతే బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజా సింగ్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన విషయం మనందరికీ తెలిసిన మాటే. దీంతో పాటు అవసరమైతే తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని చెప్పేసి ఆయన అంటే నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు కాకుండా అప్పుడున్నటువంటి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి లెటర్ రాసిన మాట మనందరం చూసినాం. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే మనకు మీడియా సర్కిల్లో బాగా కూడా వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అగ్రనేత, ఈ పార్టీకి మీకు ఎవరో అర్థం చేసుకుని ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత సంబంధించి రాజా సింగ్తో ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్ళారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సర్కిల్లో కూడా లేక సోషల్ మీడియాలో కూడా ఒక వార్త అయితే బలంగా తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. దీనికి నిజాలు ఎంత అని చెప్పేసి మనం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ అగ్రనేత ఫోన్ కాల్ చేయడం అనేది దాదాపుగా నిజమే అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, కొంతమంది అయితే బీజేపీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రం అలాంటి ఫోన్ కాల్ ఏం రాలేదని చెప్పేసి, లేకపోతే రాజా సింగ్ కూడా అలాంటి ఫోన్ కాల్ ఏం స్వీకరించలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. నిజాలు ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా మాత్రం బీజేపీ వ్యవహార శైలిపై, బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై రాజా సింగ్ బహిరంగంగానే వ్యక్తం చేయడం జరిగింది. మీకు మీ పార్టీకి దండం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలకు సంబంధించి ఆయన నామినేషన్ వేసే క్రమంలో ఆయన నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకున్నటువంటి ఒక ఘటన అయితే మనం చూసినాం. ఆ ఘటనకు సంబంధించిన తర్వాత కనీసం నామినేషన్ వేయడానికి కాదు కదా, అక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరిగినటువంటి ఏకగ్రీవం అయినా కూడా దానికి ఒక 3-4 నామినేషన్ వేస్తారని చెప్పేసి, ఒక వైపు ఈటల రాజేందర్ అయితేనేంది, ఇంకోవైపు ధర్మపురి అరవింద్ అయితేనేంది, తర్వాత రామచంద్రరావు, వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పేసి బీజేపీ ముందస్తుగా ఊహించిన ఏదైతే ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం మాత్రం కేవలం రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ ఇస్తారు, రామచంద్రరావునే ఏకగ్రీవం చేస్తామని చెప్పేసి కూడా నాయకులకు చెప్పడంతో వాళ్ళు తప్పుకున్నటువంటి వాట మన వాస్తవం. అయితే ఖచ్చితంగా నేను నామినేషన్ వేసి తీరుతాను, అవసరమైతే ఎలక్షన్లకే వెళ్దాం, ఎవరైతే కౌన్సిల్కి సంబంధించి నన్ను ఎన్నుకుంటారో చూద్దామని చెప్పేసి కూడా ప్రయత్నం చేసినటువంటి రాజా సింగ్కి అయితే చుక్కెదురైంది. ఆయన నామినేషన్ కూడా స్వీకరించలేదు. నామినేషన్ వేసినా కూడా తిరస్కరణ జరిగింది. దీంతోపాటు ఎమ్మటే తెల్లవారి జరిగినటువంటి తెల్లవారి బీజేపీ నాయకులు కొంతమంది, రాణి రుద్రమ లాంటి వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఆయన నామినేషన్ స్వీకరించలేదు, పార్టీలో ఉంటారో పోతారో మీరే నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఆయనకు డైరెక్ట్గా రాజా సింగ్తో మాట్లాడిన విషయం మనం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బలంగా అర్బన్ ప్రాంతంలో, అందులో హైదరాబాద్ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా రాజా సింగ్ ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో అగ్రనేత ఫోన్ చేయడం అనేది కూడా జరుగుండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చలో భాగంగా సానుకూలంగా వ్యక్తం చేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రాజా సింగ్ అనేది కూడా ఇంకొక వార్త వినిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇటు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు అంటే బీజేపీని ఏ వైపు తీసుకెళ్తారు అంటే ఒక అగ్రెసివ్ కదా, ఆయన కొంచెం నెమ్మదిగా ఉండే వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుని చేతిలో బీజేపీ పార్టీ పెడితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అని చెప్పేసి కూడా రాజా సింగ్ తన అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో పాటు కలిసి వెళ్తే ఖచ్చితంగా తనకు భవిష్యత్తు ఉండబోతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ అధికారంలో కనుక వస్తే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పేసి కూడా ఒక ఉద్దేశంతో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. దీంతో పాటుగా ముందు నుంచి కూడా అంటే ఇంత తెలంగాణ ఊపులో వైపు కేసీఆర్ మానియాలో కూడా ఉన్నటువంటి దాదాపు 99 నుంచి పెద్ద మార్జిన్లతో గెలిచినటువంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా గోషామహల్ నుంచి కూడా రాజా సింగ్ గెలుస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో కూడా రాజా సింగ్కు మంచి పేరే ఉంది. ఒకవేళ రాజా సింగ్ కనుక ఇటు వస్తే ఖచ్చితంగా బీజేపీకి ఒక టార్గెట్ చేసేంత ఒక దమ్మున్న లీడర్గా ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే ఆలోచిస్తుంది. దీంతోపాటు మనం నిన్న మాట్లాడుకున్నాం అధ్యక్ష పదవి ఆశించినటువంటి ఈటల రాజేందర్ ఖచ్చితంగా కూడా మళ్ళొకసారి గర్వాపసి చేస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆయనకు
అధ్యక్ష పదవి ఈయన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు కొంతమంది ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఆయన ఇక్కడ నాకు పెద్ద ప్రాధాన్యత దక్కట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చినాం కాబట్టి కేవలం ఆస్తులు కాపాడుకోవడానికే నేను పార్టీలో చేరినట్టు కూడా బీజేపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఈటలపై వార్తలు రావడానికి కూడా ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగనని చెప్పేసి ఒకవైపు ఈటల రాజేందర్, అలాగే ఇప్పుడు రాజాసింగ్ లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా మొత్తానికి అగ్రనేత ఫోన్ కాల్కి సంబంధించిన దాని మీద ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా రాకపోయినా కూడా పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి ఉంటారు. దానికి రాజాసింగ్ కూడా భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా లేకపోతే భవిష్యత్తు ఆయన ఏ విధంగా నిర్ణయించుకుంటారో అనే అంశానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. వీళ్ళిద్దరు లీడర్స్ అంటే ఒక మంచి చరిష్మా ఉన్న లీడర్స్, జన ఆదరణ ఉన్నటువంటి లీడర్స్ అయితేనేది ఈటల రాజేందర్ అయితేనేది లేకపోతే రాజాసింగ్ అయితేనేది, వీళ్ళిద్దరు కనుక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మళ్ళీ చాలా ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ దాక్తా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి క్యాడరే చెప్తున్నటువంటి మాట. దీంతో పాటు ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. నిన్న ఏదైతే అధ్యక్షుడు ఎన్నిక అయిన తర్వాత రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి ధర్మపురి అరవింద్ కూడా గైరాజర్ కావడం అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా బీజేపీ చీఫ్ ఎన్నికల్లో నిలబడతా బీజేపీ చీఫ్ను కూడా నామినేషన్ వేస్తానికి కూడా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది దక్కకపోవడం వల్ల అసంతృప్తిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురి అసంతృప్తుల మధ్య నిజంగా బీజేపీ పార్టీ ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది, లేకపోతే వీళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మాత్రం సర్వత్రా ఉత్కంఠత జరుగుతూనే ఉంది. ఆ ఉత్కంఠకు తెరదించేందుకు వాళ్ళే నేరుగా వచ్చి రంగంలో దిగి చెప్తే తప్ప కూడా ఎలాంటి మనం ఒక డిసిషన్ అయితే తీసుకోవడానికైతే లేదు. కానీ పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా రాజాసింగ్ అయితేనేది, అటు ఈటల రాజేందర్ అయితేనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇకపై బీజేపీ పార్టీతో కొనసాగాలన్నా వద్దా అనే ఒక మీమాంసలో మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.